అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురాల్లో 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఒకే ఒక్క మోక్షపురం కాంచీపురం దక్షిణ భారతదేశంలో ఉంది. అది నగరీషు కాంచీ. మిగిలిన వాటిల్లో విష్ణు స్వరూపము, శివస్వరూపము, శక్తి స్వరూపము ఆరాధింపబడుతుంది. ఒక్క కాంచీపురం దగ్గరికి వచ్చేటప్పటికి వరదరాజస్వామి, అట్లాగే ఏకాంబరీశ్వరుడు, అమ్మవారు కామాక్షి పరదేవత, శైవం, వైష్ణవం, ఆ తర్వాత మరి శాక్తేయం, సుబ్రహ్మణ్యుడు అన్నీ విరాజిల్లినటువంటి పుణ్యభూమి. అటువంటి కాంచీపురంలో శంకరాచార్యుల వారు కోరి ఎంతో ప్రీతితో కామకోటి పీఠ స్థాపన చేశారు అని కదా స్వామి. కాబట్టి ఆ కామకోటి పీఠం యొక్క వైశిష్ట్యం చాలా చాలా గొప్పదై ఉంటుంది. మీరే ఆ పీఠ పరదేవతా స్వరూపులు కనుక మీ నోటితో వింటే అది మాకు ఎంతో సంతోషకారకం. కామకోటి పీఠ వైభవం గురించి మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను స్వామి. శంకరాచార్యులు అక్కడక్కడికి పాదయాత్ర అన్ని చేస్తూ శ్రీచక్రం స్వయమాలికత అని చక్రరాజ స్వరూపమైన, అంటే తీర్థరాజం అనేది ప్రయాగం, పక్షిరాజం అనేది గరుడు, అలా మృగరాజం అంటే సింహం, చక్రరాజం అంటే శ్రీచక్రం. అది ఆ శ్రీచక్రాన్ని వారే స్వయం స్థాపించారు. అంటే దివ్యక్షేత్రం కంచి అనేది దివ్యక్షేత్రం, శక్తి ప్రధానమైన క్షేత్రం. ఎక్కడో ఉండే విష్ణు కంచిలో ఉండే వరదరాజస్వామి కంచి కామాక్షం వారి వీధి ప్రదక్షిణం చేయిస్తారు, శోభాయాత్ర. అది వేరెక్కడ లేదండి అలా. అంటే ఆ స్వామి ఆ మాడవీధిలో ప్రదర్శనం చేస్తారు, కానీ ఊరేగింపు 5 కిలోమీటర్లో ఉండే విష్ణు కంచి స్వామి అక్కడ ప్రదర్శనం. ఏకాంబరేశ్వరుడు ఆయన ఇంకొక చోట్ల ఉన్నారు, ఆయన కామాక్షం వారు రాజవీధిలో ఊరేగింపు జరుగుతుంది. అలా 120-130 శివాలయాలు ఉన్నాయి. అన్ని చోట్ల ఒకే శక్తి కామాక్షంబ. కామాక్షంబ సమేత కైలాసనాథ, కామాక్షంబ సమేత ఏకాంబరేశ్వర, కామాక్షంబ సమేత పాండవేశ్వర, కామాక్షంబ సమేత జ్వరహరేశ్వర, కామాక్షంబ సమేత ఉపమన్యేశ్వర, అలా అన్ని. నాణ్యోస్తి విగ్రహోదేవ్యా కాంచ్యాం తన్మూల విగ్రహ. అది ఒకే శక్తి అక్కడ. ఇక్కడ కంచి కామకోటి పీఠం అనే దీంట్లో స్వామివారు ధర్మ ప్రచారానికోసరం ఏదైతే వారి యొక్క అద్వైత తత్వం షణ్మత స్థాపనాచార్యాయ నమః అని చెప్పి ఈ పంచదేవతా ఉపాసనం ఏదైతే వారు చెప్పారో, ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని ఉపాసన. అంటే సాలగ్రామం ఉంది, బాణం, నర్మదా బాణం ఉంది. అది రూపం ఉందా, రూపం లేదా, రెండు రూపం. అలాంటి ఆ తత్వాన్ని ఈ దేశంలో ప్రచారం చేయటానికి ఉపాసన మనం గణాపత్యం చేసుకోవచ్చు, సౌరం చేసుకోవచ్చు, శైవం చేసుకోవచ్చు, శాక్తం చేసుకోవచ్చు. కానీ ఒక స్వామిని ప్రధానంగా పెట్టుకుని మధ్యలో అన్ని దేవతల్ని పూజించాలి. ఈ సామరస్యాన్ని, సమన్వయాన్ని తీసుకొచ్చిన వారు శంకరాచార్యులు, ప్రచారం చేసిన వారు. అంటే ఆస్తిక్యం ఉండాలి. మీరు శివుణ్ణి పూజించండి, విష్ణువుని పూజించండి, అమ్మవారిని పూజించండి. ఆస్తిక్యం వేదధర్మం. వేదధర్మం ఈ 40 సంస్కారాలు, 40 సంస్కారాలు, ఇంకా మూర్తి పూజ, షోడశోపచారము, ఇంకా మొత్తం సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని ఈ దేశంలో ప్రచారం చేయడానికి ఈ కంచి కామకోటి పీఠం శంకరాచార్యుల యొక్క ఉపదేశానుసారంగా ప్రయత్నం చేస్తుంది.